నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కొన్నిసార్లు అండాశయాల్లో అండాలు చాలా తక్కువ ఉండడం వల్ల ట్రీట్మెంట్ తొందర చేయించుకోండి అంటాము. వయసు బాగానే ఉండొచ్చు, 30 కన్నా తక్కువ ఉండొచ్చు, లేదా 35 ఉండొచ్చు, కానీ ఎన్ని ఉండాలో అన్నీ ఉండకపోవడం వల్ల ఓవేరియన్ రిజర్వ్ అంటే మీ అండాశయాల్లో నంబర్ తక్కువ ఉంది, తొందర చేయించుకోండి ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. కానీ అలా చేస్తున్నప్పుడు కూడా కొన్ని మీకు సప్లిమెంట్స్ ఇస్తారు, కొన్ని మందులు ఇస్తారు, బలం మందులు అనుకోండి. వీటి నుంచి నంబర్స్ తక్కువ ఉన్న అంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నవి వాటిని కరెక్ట్ క్వాలిటీలో పెట్టి, లేదా గ్రో అవనివి ఉన్నాయి అనుకోండి, అలాంటి వాటిని కూడా పెంచడానికి చూసే కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. ఒక 3-4 పేర్లు చెప్తాను మీకు. ఇది ఇస్తే ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. దాన్ని బట్టి మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో దాంట్లో ఇంప్రూవ్మెంట్ చూడడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఏమో మెలటోనిన్. ఇది ఏంటంటే ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్. మీకు అండాశయాల్లో కానీ లేదా ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ యూట్రస్ కానీ దేంట్లో అయినా కానీ మెలటోనిన్ చాలా మంచిది. CoQ10 యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇది ఫీమేల్ హార్మోన్స్ ఈ FSH, LH అన్నిటికీ ప్రీకర్సర్, అంటే అక్కడ నుంచి అన్నీ తయారై వస్తాయి అన్నమాట. సో CoQ10 వేసుకుంటే కూడా చాలా మంచిది. నెక్స్ట్ DHEA అంటారు, అంటే డిహైడ్రో ఎపియాండ్రోస్టిరోన్. మీరు పెద్ద పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీ డాక్టర్సే పెడతారు, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పెడతారు. ఇది అండాశయాలు చాలా తక్కువ ఉన్నప్పుడు పెడితే ఉన్న క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ ఏవైతే పెరగట్లేదో అవి కూడా పెంచడానికి ఈ సప్లిమెంట్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇది కాకుండా ఏదైనా కెమికల్స్ నుంచి డ్యామేజ్ ఉందనుకోండి, ఆ కెమికల్స్ నుంచి డ్యామేజ్ని ఈ DHEA అనేది తగ్గిస్తుంది. ఇవి యూజువల్గా ఏంటంటే ఏ ట్రీట్మెంట్కి వచ్చినా, మీరు ఓవులేషన్ ఇండక్షన్, IUI, IVFకి వచ్చినా, ఏ ట్రీట్మెంట్కి వచ్చినా ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని నుంచి మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండాలని మనము మంచి క్వాలిటీవి చేసుకొని వాటి నుంచి మనము రిజల్ట్స్ పొందొచ్చు అనమాట. అందరికీ ఇవ్వడం జరుగుతుందండి తప్పకుండా. బట్ PCOS ఉన్నప్పుడు వేరే మందులు ఇస్తారు, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఇంకా సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కానీ మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి. థ్యాంక్ యూ.